అందుకోసం వాళ్ళు ఏదైతే పరబ్రహ్మ తత్వాన్ని దర్శించారో ఇంత తపస్సులు చేసి ఆ తత్వమే దేవాలయాలుగా మారాయి. ఈ లౌకిక జీవనంలో మనం ఒక 5 నిమిషాలు కూడా జపం చేయలేం కదా. కూర్చొని 5 నిమిషాలు జపం చేయగలమా? దానికి అనేక రకాల కారణాలు మనం చెప్తూ ఉంటాం. గురువుగారు, మానవ జీవితంలో నిజమైన ఆనందం ఏంటి? అసలు మనిషి పుట్టుకకు అసలైన అర్థం ఏంటి గురువుగారు? మనం ఏదో కారు కొనుక్కుంటే ఆనందం అనుకుంటాం, లేదా ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆనందం అనుకుంటాం, లేదా ఇంకా ఏదైనా ఉత్తమమైనటువంటి భోజనం చేస్తే ఆనందం అనుకుంటూ ఉంటాం. అనేటువంటి చక్రములు, దాంపత్యము, ఈ కుటుంబ బాధ్యతలు అనే చక్రములను దాటి మనకి ఏదైతే మోక్షం మనం పొందాలో దాన్ని చూపించేటువంటి వాడే భగవంతుడు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య సహజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి భగవంతుని పట్ల భక్తి, భగవంతుడు తనకి ఏమి ఇచ్చాడనే భక్తి ఉండాలి. ఇదే ఉంటుంది. అలా మరి ఇద్దరు కూడా ఎడం వైపే ఉండాలి కదా, అలా కాదు. ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు కుడివైపు కూడా ఒక భార్య ఉంటుంది కదా. కాబట్టి ఇందులో అసలైనటువంటి విధానం ఏమిటి అంటే, మన సాంప్రదాయంలో పితృదేవతలకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది? పితృకర్మలు మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? అంటే వాళ్ళకు ఒక రోజుతో సమానం. కాబట్టి దేవతా కాలంలోకి, దేవతా లోకంలోకి, పితృలోకంలోకి వెళ్తారు. కాబట్టి పితృదేవతల యొక్క కాలం మారుతుంది ఏవైతే ఉంటాయో. అందుకే పితృకర్మలు ఏం చెప్తారంటే పితృపితామహ ప్రపితామహ అని చెప్తారంటే 3 తరాలు నేను ఆ 3 తరాలని ఉద్ధరించాలి, నా బాధ్యత అది. అది ఆ యోగం లేకపోయినా పితృదేవతా ఫలం వల్ల కూడా కలిగినటువంటి యోగాలు ఉన్నాయి. పితృదేవతా ఫలం వల్ల వానికి విద్య లేకపోయినా ఉత్తమమైనటువంటి విద్య వచ్చేటువంటి యోగాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మన భారతీయ సాంప్రదాయంలో దేవాలయాలు ఎక్కువగా కొండల మీద, పర్వతాల మీద ఎందుకు వెలిసాయి? దాని వెనక గల తార్కిక ఆధ్యాత్మిక కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అండి. చిన్న భగవంతుని యొక్క ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. అసాధ్య సాధక స్వామిన్న సాధ్య తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధచ ప్రభో. శ్రీరామ రామ రామేతి రవే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వ్రారడే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఆధ్యాత్మికత అనేదే ఒక శిఖరాగ్ర స్థాయి. ప్రధానంగా ఎందుకు అక్కడే దేవాలయాలు వెలిశాయి, లేదా అక్కడే ఎందుకు ఎక్కువగా తపస్సులు అవి చేస్తూ ఉంటారంటే, ఈ లౌకిక జీవనంలో ఆధ్యాత్మిక శక్తికి కావలసినటువంటిది ఏమిటి అంటే మనస్సు ప్రధానంగా ఉత్తమంగా ఉండాలి. అలా ఋషులు వారి వారి మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం కోసం ఈ భౌతిక సుఖాలకు లేదా భౌతికమైనటువంటి వ్యవస్థలకు దాటి మార్గాలు ఎంచుకున్నారు. అవే పర్వతాలు. ఆయా పర్వతాలకు వెళ్ళి, ఇప్పుడు మనం చూస్తే హిమాలయాలు పర్వతాలే. మనం చూస్తే అక్కడ చాలామంది సాధువులు సాధనలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కోణము, ఆ ఆధ్యాత్మికత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి రీతిలో ధ్యానం చేసుకునేటువంటి సామర్థ్యం పర్వతాలపైనే ఎక్కువగా చేసేవారు. ఇప్పటికీ చేస్తుంది కూడా అదే. అందుకోసం వాళ్ళు ఏదైతే పరబ్రహ్మ తత్వాన్ని దర్శించారో ఇంత తపస్సులు చేసి ఆ తత్వమే దేవాలయాలుగా మారాయి. అక్కడ మారడానికి గల కారణాలు ఏమిటి అంటే, వీళ్ళు చేసినటువంటి తపఫలమే, తపోభూమే, వీళ్ళు ఎంచుకున్నటువంటి పర్వతాలే, వీళ్ళు ఎంచుకున్నటువంటి విధానాల వల్లే, వీళ్ళు ఎంచుకున్నటువంటి శక్తి వల్లే అక్కడ దేవాలయాలుగా మారాయి. ఋషుల యొక్క శక్తి, ముఖ్యంగా చెప్పాలంటే ఋషుల యొక్క శక్తి. ఈ లౌకిక జీవనంలో మనం ఒక 5 నిమిషాలు కూడా జపం చేయలేం కదా. కూర్చొని 5 నిమిషాలు జపం చేయగలమా? దానికి అనేక రకాల కారణాలు మనం చెప్తూ ఉంటాం. కానీ లేదా మన లౌకిక బంధాలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉన్నప్పుడు మనం ఉత్తమంగా ఆలోచించగలం, ఉత్తమంగా మార్గాన్ని మనం పొందగలుగుతాం. అట్లాగే ఋషులు కూడా ఉత్తమమైనటువంటి స్థానాన్ని దర్శించడం కోసం, ధ్యాన శక్తిని పెంచుకోవడం కోసం, ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని దర్శించడం కోసం పర్వతాలను ఎంచుకున్నారు. ఆయా పర్వతాలలో ఈ సాధనలు చేయడం వల్ల ఆ పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. ఆ పరబ్రహ్మతత్వమే దేవాలయాలుగా మారాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నాం. పర్వతానికి ఋషులకు ఆధ్యాత్మికతకు ఉన్నటువంటి సంబంధం అది.
ఆ పర్వతాలు ఎక్కడం ద్వారా మనకు కూడా ఆ ఫలం మనకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఎత్తులో ఉండటం వల్ల మనం శ్రమిస్తాం, దానికోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అంత శ్రమతో అక్కడికి వెళ్ళడంతో మనలో ఉండేటువంటి అహంకారం అంతా కూడా కరిగిపోతుంది. ఎంత ధనవంతుడైనా లేదా ఆర్థికంగా బలవంతుడైనా, జ్ఞానంలో బలవంతుడైనప్పటికీ, ఏ రకంగా బలవంతుడైనా ఆ పర్వతాన్ని ఎక్కాల్సిందే. కాబట్టి నీకంటే గొప్పదైనటువంటి స్థాయిలో పర్వతం ఉన్నది. కాబట్టి అలా 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 ఆలోచించుకుంటే మన అహంగా అంతా పోతుంది. భగవంతుని దర్శించుకోవాలంటే ముఖ్యంగా ఏమిటి? ఐహిక భోగాలు, ఈ అహంకారము, ఈ అరిషడ్ వర్గాలను జయించాలి, అదే కదా. కాబట్టి ఈ ఎత్తైన పర్వతాలలో తపస్సు చేయడంలోని ఆంతర్యం ఇది కూడా చెప్పారండి. గురువుగారు, మానవ జీవితంలో నిజమైన ఆనందం ఏంటి? అసలు మనిషి పుట్టుకకు అసలైన అర్థం ఏంటి గురువుగారు? మనిషి పుట్టుకకు ముఖ్యంగా అసలైనటువంటి అర్థం ఏమిటంటే ఉత్తమంగా భగవంతుణ్ణి దర్శించుకోవడానికి గల ప్రయత్నాలన్నీ చేయటం, ఆధ్యాత్మిక జీవనంలో గడపడం. ఆధ్యాత్మిక జీవనం మన హైందవులకు ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటి అంటే, ఎవరికైనా పుట్టినప్పటి నుండి ఆనందం అంటే, మనం ఏదో కారు కొనుక్కుంటే ఆనందం అనుకుంటాం, లేదా ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆనందం అనుకుంటాం, లేదా ఇంకా ఏదైనా ఉత్తమమైనటువంటి వంట భోజనం చేస్తే ఆనందం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఇవేవి ఆనందాలు కావు. శాస్త్రపరంగా, ధర్మపరంగా వేదం చెప్పినటువంటి ఆనందం ఏమిటి అంటే, పరబ్రహ్మ చైతన్యతత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో అదే పరమానందభరితమైనటువంటిది. కాబట్టి ఆ చైతన్యతత్వాన్ని దర్శించేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవటం, అలాంటి జీవనంలో మనం ఉండటం సనాతన ధర్మం, మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి స్థితి. ఆ స్థితిలో ఉంటూ ఈ జీవనాన్ని గడపడమే మహదానందం. పరబ్రహ్మ చైతన్యతత్వాన్ని అన్వేషించుకోవడం, దాని అనుభూతిని పొందడం, ఇది అసలైనటువంటి ఆనందం. నిద్ర పట్టడం ఆనందం కాదు. కొంతమందికి అవి కూడా ఆనందాలుగా అనిపిస్తాయి, కానీ పరమానందం అనేది ఇది మాత్రమే. గురుగారు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలి జీవితమా, లేదా ప్రపంచంలోనే ఉంటూ ధర్మబద్ధంగా జీవితమా? ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆదిశంకరాచార్యుల వారు ఉదాహరణకు తీసుకుంటే, వారు 20 సంవత్సరాల వయస్సులోనే సమస్త భారతదేశం అంతా తిరిగి అనేక శక్తి పీఠాలను వారే దర్శించి చూపించారు కదా. జ్యోతిర్లింగాలను కూడా వారే ప్రచారం చేశారు. ధర్మపీఠాలను, వేదపీఠాలను వారు పెట్టారు. ఇలా అనేకమైనటువంటి సేవ చేశారు. వారు 7వ సంవత్సరంలోనే ఉపనయన సంస్కారం అయిన తర్వాతే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ తర్వాత నుండి వారు పరబ్రహ్మమును అన్వేషిస్తూనే వెళ్ళారు. అలా చాలామంది స్వాములు, అంటే చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు కూడా బ్రహ్మచర్యంలోనే పరబ్రహ్మను దర్శిస్తూ ఆ సాధన నిమిత్తం అంటూ బయలుదేరారు. ఇది ఒక రకమైనటువంటి వ్యవస్థ. అందరికీ ఆయా యోగ్యత ఉంటుంది కదా. కాబట్టి మన సనాతన ధర్మం ఏం చెప్పింది? 4 ఆశ్రమాల ధర్మాన్ని చెప్పింది. ఈ 4 ఆశ్రమాల ధర్మంలో సమంగా మనం ఆయా ఆశ్రమ ధర్మాలు ఏవైతే చెప్పాయో, ఆశ్రమాలు ఏమిటి? ఒకటి బ్రహ్మచర్యము, ఆ తర్వాత గృహస్థాశ్రమము, ఆ తర్వాత వానప్రస్థాశ్రమము, ఆ తర్వాత సన్యాసాశ్రమం. నేరుగా సన్యాసాన్ని స్వీకరించి మోక్షాన్వేషణ చేయడం అది చాలా రేరుగా, కొంతమందికి మాత్రమే అనుకూలమైనటువంటి స్థితి. అందరికీ అది సాధ్యపడదు. అందరూ అదే మోక్షమేమో అంటే ఈ జీవన మోక్షం కాదేమో అని చాలామంది అనుకుంటుంటారు. కానీ తప్పు. ఎందుకంటే వేదమే చెప్పింది ఈ 4 ధర్మాలలో అత్యుత్తమమైనటువంటి ధర్మము గృహస్థాశ్రమ ధర్మం అని చెప్పింది. అంటే ఎందుకు గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పింది అంటే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన విధులు ఏవైతే ఉన్నాయో ఆయా కర్మలన్నీ కూడా చేసుకొని వివాహితుడై యజ్ఞయాగాది క్రతువులను ఆచరింపచేస్తూ షట్కర్మాణి ద్విజోత్తమ యజనం యాజనం దానం బ్రాహ్మణస్య ప్రతిగ్రహ అధ్యయనం చాధ్యాపనం షట్కర్మాణి ద్విజోత్తమ. అంటే ఈ 6 రకాల కర్మలు చేసేటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు. ఈ 6 రకాల కర్మలు ఈ గృహస్థాశ్రమ ధర్మానికి ఆపాదించబడింది. యజనం అంటే మనం చేయడం, యాజనం అంటే చేయించడం, యాజనం దానం మనం తీసుకోవటం, ఇతరులకు ఇవ్వటం, అధ్యయనం అంటే మనం అధ్యయనం చేసుకోవడం, వేదాధ్యయనం చేసుకోవడం, వేదాన్ని నేర్పించడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మము యొక్క లక్షణం.
అంటే అందరికీ కూడా మళ్ళీ ఈ వేదార్హత అందరికీ ఉండదు. కానీ ఉన్నవారిలో ఇప్పుడు వేరే వర్ణాల వారికైనా సరే ఇలాంటి దైవిక సేవలు, యజ్ఞయాగాది క్రతువుల యందు ఇలాంటి ఆధ్యాత్మిక జీవనంతో గృహస్థాశ్రమాన్ని గడిపి వారి వారి సంతాన వృద్ధి కోసం అనేక కర్మలు చేస్తూ ఆయా కర్మలలో వచ్చినటువంటి ఫలితాన్ని ఉత్తమంగా అనుభవిస్తూ వానప్రస్థాశ్రమంలోకి వాటిపై కొంత వ్యామోహం వదులుకుంటూ వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళి పూర్తిగా వాటి బాధ్యతలన్నీ వదిలేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మోక్షానికి వెళ్ళడం. ఇది చెప్పింది శాస్త్రమే. డైరెక్ట్గా మనం వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించి పరబ్రహ్మ చైతన్యాన్ని అన్వేషించడము యోగ్యమే. 2 రకాల దారులను, 2 మహారహదారులను ఏర్పాటు చేసి సనాతన ధర్మం మనకిచ్చింది. అంటే ఎవడు శక్తికి ఎవడు ఎంతగా ఎలా వెళ్ళగలడో అలాంటి వాడికి అలాంటి రహదారులు వేశారు. శంకరాచార్యుల వారు 6 రకాల అద్భుతమైనటువంటి రహదారులు వేశారు మోక్షానికి. వాటినే షణ్మతాలు అంటాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తారు. ఒకరు దైవికంగా అంటే శైవతత్వంలో వెళ్తారు, శైవం అని అన్నాం, వైష్ణవం అన్నాం. ఇలా 6 రకాల రహదారులు ఉన్నాయి. ఏదైనా పరబ్రహ్మ చైతన్యానికే వెళ్తుంది, ఏ రహదారైనా. కాబట్టి ఇక్కడ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వివాహ జీవనంలో కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ చేసుకుంటూ వెళ్ళడము మోక్షమే. సాక్షాత్తు డైరెక్ట్గా మనకు వచ్చినటువంటి జ్ఞానం నుండి పరబ్రహ్మ చైతన్యాన్ని పొందడము యోగమే. 2 రకాల దారులను ఎవరు ఏ శక్తితో దేన్ని ఉపయోగించుకుంటారో మన సామర్థ్యాలపైన సత్పురుషుల సహవాసంతో ఇవి ఏర్పడతాయి. ఊరికే కూడా అది రాదు. పూర్వజన్మ సుకృతంతో ఇది ఏర్పడుతుంది. అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి అని పూర్వజన్మ సుకృతం, అనేక జన్మల సుకృతాల వల్ల మనం దేన్ని చూస్ చేసుకోవాలి అని ఆల్రెడీ దాని ఫలితం ఉంటుంది. దాని ద్వారా మనం పొందుతాం. కొంతమందికి ఏమిటి సాధనాల ద్వారా ఈ గృహస్థాశ్రమంలో ఉండి అనేక రకాల సాధనలు చేస్తూ మనం మోక్ష మార్గానికి పొందుతాం. గురువుగారు, కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య సహజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి భగవంతుడిని పట్ల భక్తి, భగవంతుడు తనకి ఏమి ఇచ్చాడనే భక్తి ఉండాలి. నిజానికి భక్తి అంటే ఏంటి? భగవంతుడు సమస్తమైన ఆయురారోగ్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు కదా. దృష్టి చూసేటువంటి శక్తినిచ్చాడు. తినగానే అరిగించుకునే శక్తి శరీరానికి ఇచ్చాడు. ఆలోచించే శక్తి మెదడుకిచ్చాడు. అనుభూతిని చెందేటువంటి శక్తినిచ్చాడు శరీరానికి. అనేక రకాలుగా, ఇన్ని రకాలుగా పంచేంద్రియ శక్తి, జ్ఞానేంద్రియ శక్తి, ఇన్ని రకాల శక్తి ఇచ్చాడు కదా. తల్లిదండ్రుల ద్వారా మనకు ఒక శరీరం వచ్చిందేమో కానీ ఈ విజ్ఞత, ఈ లౌకికమైనటువంటి జీవనంలో బ్రతికేటువంటి లక్షణాలు లేదా ఆ స్థితి కేవలం భగవంతుడు మాత్రమే అనుగ్రహించాడు. మన హైందవ సంస్కృతి ఏం చెబుతుంది అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి అందరినీ దైవస్వరూపంగానే కొలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు జన్మనిచ్చినందుకు వాళ్లకు మనం ఎంతైతే కృతజ్ఞతను చూపిస్తున్నామో వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అని చెప్తుంది. మాతృదేవో భవ. అక్కడ మనం పరోక్షంగా ఒకవేళ వితండవాదం మాట్లాడినప్పటికీ పరోక్షంగా దైవతా స్వరూపంగానే ఆవిడని కొలుస్తున్నాం. పితృదేవోభవ, ఆవిడ్ని కూడా తండ్రిని కూడా దైవతాస్వరూపంగానే కొలుస్తున్నాం. అంత గొప్పదైంది మన సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యేకంగా భగవంతుని పట్ల మనకు ఒక రకమైనటువంటి భక్తి కేటాయించాల్సిన అవసరం లేదు. కానీ సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే మనం మోక్షం పొందడానికి ఏదైతే మన గమ్యం ఉందో, జన్మను పొంది మళ్ళీ తల్లిదండ్రులను చూసుకొని మళ్ళీ పాపల్ని కని మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ కొడుకుల్ని చూసి ఈ చక్రంలోనే జీవించమని కాదు, ప్రవర్తించమని, ఈ చక్రం దాటి దర్శించమని చెప్పింది శాస్త్రం కదా. కాబట్టి పితృలు ఏ రకంగా అయితే మనం వాళ్ళకి భక్తిని ఇస్తున్నామో ఆ చక్రాన్ని దాటి దర్శించడానికి, మన యొక్క గమ్యం ఏముందో దర్శించడానికి భక్తి అవసరం. ఆ భక్తి ద్వారా మన కర్మల ద్వారా హైందవ ధర్మము హైందవ శాస్త్రాలు ఇచ్చినటువంటి ఆచరణల ద్వారా మనం ఆ చక్రాన్ని దాటి, అంటే ఐహిక భోగములు అనేటువంటి చక్రములు, దాంపత్యము, ఈ కుటుంబ బాధ్యతలు అనే చక్రములను దాటి మనకి ఏదైతే మోక్షం మనం పొందాలో దాన్ని చూపించేటువంటి వాడే భగవంతుడు. దానికి కావాల్సింది భక్తి. అది ఏ రకంగా అయినా మనం ప్రత్యేకంగా తపస్సులు చేస్తూ ధ్యానం చేస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. శ్రద్ధగా
అదే నేను దైవ చింతన, నేను చేస్తున్నది ఒక పరమమైనటువంటి దేవుడి సేవ అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భక్తి ఉన్నట్టే, వాళ్ళందరూ మోక్ష సాధనకు అర్హులే అవుతారు, వాళ్ళందరూ ఈ మార్గంలో ఉన్నట్టే. కాబట్టి భగవంతుని యొక్క అనుభూతి ప్రతి చోట ఉంది, భగవంతుని యొక్క శక్తి కూడా ప్రతి చోట ఉంది. కొంతమందికి కనబడే శక్తిని బట్టి వాళ్ళ యొక్క సాధనలు, వారి యొక్క స్థితులను బట్టి అవి మారుతూ ఉంటాయి, ఆ సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి కొంతమందికి. గురువుగారు, మన హిందూ సాంప్రదాయాల్లో భార్య ఎప్పుడు భర్తకు ఎడం వైపు మాత్రమే ఎందుకు ఉంటుంది? ఇది వేద సాంప్రదాయ ప్రకారం మారుతుందా? అసలు దీని వెనక ఉన్న అర్థం ఏంటి? నిజంగా అండి, మన మహర్షులు, మన పూర్వీకులు ఏది చేసినా ప్రత్యేకంగా అందులో చాలా నియమబద్ధమైనటువంటి కర్మల్ని చెప్పారు. మనం ఏం చేసినా, మనం చిన్నగా మనం దీపారాధన చేసినా అందులో ఎన్నో కోణాలు పెట్టారు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కర్మలో నాది ఒక వేద సంప్రదాయం. చాలామంది అంటారు భార్య ఎడమవైపు హృదయం ఉంటుంది కాబట్టి భార్య ఎడమ స్థానంలో ఉంటుంది అని. మరి కొంతమంది వైష్ణవులు, వైఖానసులు వీళ్ళందరూ కుడివైపు కూర్చోబెట్టుకుంటారు. సీతమ్మవారు భూదేవి కుడివైపే ఉంటుంది, ఎడమవైపు లక్ష్మీదేవి ఉంటుంది. అలా మరి ఇద్దరు కూడా ఎడం వైపే ఉండాలి కదా? అలా కాదు, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు కుడివైపు కూడా ఒక భార్య ఉంటుంది కదా. కాబట్టి ఇందులో అసలైనటువంటి విధానం ఏమిటి అంటే, మనము యజుర్వేదాన్ని లేదా ఈ ఋగ్వేద శాఖలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క వేదాన్ని అనుసరిస్తూ మన యొక్క కర్మలు, మన యొక్క క్రతువులు ఉన్నాయి. మనం పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేసేటువంటి ప్రతి క్రతువులు మన చతుస్సాగర పర్యంతం అని మనం ప్రవణ చెప్తూ ఉంటాం. అందులో ఆపస్తంభ సూత్ర అని ఉంటుంది. అంటే ఆపస్తంభ మహర్షి యజుర్వేదానికి సంబంధించినటువంటి క్రతువులు రాసినటువంటి వారు. ఆ ఆపస్తంభ మహర్షి చెప్పినటువంటి విధానంలో భార్య ఎడమవైపు ఉంటుంది. అంటే యజుర్వేదీయులందరూ కూడా ఎడమవైపు భార్యను కూర్చోబెట్టుకుని క్రతువులను ఆచరిస్తారు. అలాగే ఋగ్వేదులకు ఆశ్వరాయన మహర్షి ఆయన చెప్పినటువంటి క్రతువులన్నీ, ఆయన కూడా ఆశ్వరాయన మహర్షి అనేక రకాల క్రతువులు చెప్పారు. ఆ క్రతువు ఋగ్వేదాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సూత్రాన్ని అనుసరిస్తారు. అలా ఋగ్వేదీయులందరూ కూడా భార్యను కుడివైపు కూర్చోబెట్టుకుంటారు. ఎందుకు అంటే చూస్తున్నటువంటి ఆ క్రతువులో ఎవరైతే కూర్చుంటారో ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటిది ఏ వేదానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కర్మ అని తెలిసిపోవడం కోసం, ఈజీగా అర్థం కావడం కోసం ఇలాంటి వేద విభజన, ఇలాంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో అంత ఆంతర్యం ఉంది. అంటే ఎదురువేదులు చేసేటప్పుడు ఎడం వైపు కూర్చుందనుకోండి ఎదురువేద శాఖగా, అక్కడ ఎదురువేద మంత్రాలతో క్రతువులు జరుగుతూ ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులంతా కూడా అన్నీ కూడా ఆపస్తంభీయుడు చెప్పినటువంటి విధంగా జరుగుతాయి. ఈ రకంగా అన్నమాట. ఇవన్నీ కూడా ఒక సంకేతాన్ని తెలియజేయటం. అంటే ఫలానా వేదయుక్తంగా వీళ్ళు ఆచరిస్తున్నారు ఆయా కర్మలు అని అది తెలియజేయడం కోసం ఈ నియమాలు. గురువుగారు, మన సాంప్రదాయంలో పితృదేవతలకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది? పితృకర్మలు మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? పితృదేవతలు జీవించి ఉన్నప్పుడు ఎలాంటి మనకు ప్రభావాలు వాళ్ళ ద్వారా మనకు వస్తాయో అలాగే వాళ్ళు గతించిన తర్వాత కూడా అవే ప్రభావాలు ఉంటాయి. ఒక బాధ్యతను ఉంచి మనల్ని పరిరక్షిస్తారో జీవితాంతం కూడా, వాళ్ళు గతించిన తర్వాత కూడా అంతే పరిరక్షణ మనపై ఉంటుంది. మనం కూడా అంతే. అందుకే వేదం చెప్పింది, ఇందాక చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అంటే మాతృపితృలను అంత గొప్పగా చూడమని శాస్త్రం చెప్పింది. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వాళ్ళకు చేయాల్సినటువంటి ఉపచారాలు మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో వాళ్ళు గతించిన తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువ ఉపచారాలు చేయాలి అని ఈ మనం చేస్తున్నటువంటి అనేక రకాల శ్రాద్ధాలు ఉంటాయి. మనం ఆబ్దికాలని, వాళ్ళు గతించిన తర్వాత అపరకర్మలని, శ్రాద్ధాలని, మాసికాలని, ఇట్లా అనేక రకాల పితృకర్మలు ఆచరిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ పితృకర్మలు ఆచరిస్తూ ఉంటాం. అంటే ఎందుకు ప్రతి సంవత్సరం ఆచరిస్తాము అంటే, వాళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు అనుకోండి, ఇక్కడ 12 అవుతుంది, పగలవుతే అక్కడ రాత్రికాలం అవుతుంది. అలాగే దేవతలకు మనకి ఇక్కడ సంవత్సరం 360 రోజులు అయితే దేవతలకు అది ఒక రోజుతో సమానం దేవతా కాలంలో. అందుకే ఉత్తరాయణం అంటే ఉదయం లేవటం, సూర్యోదయ కాలము అంటారు. దక్షిణాయన ప్రారంభం ఏదైతే ఉందో అది వాళ్ళు నిద్రపోయేటువంటి కాలం. అందుకే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి శయనిస్తాడు. ఉత్తరాయణం కంటే ముందు ముక్కోటి ఏకాదశి నాడు లేస్తారు.
అంటే వాళ్ళకు ఒక రోజుతో సమానం. కాబట్టి దేవతా కాలంలోకి, దేవతా లోకంలోకి, పితృలోకంలోకి వెళ్తారు. కాబట్టి పితృదేవతల యొక్క కాలం మారుతుంది. ఈ తిథికి అనుగుణంగా ఆయా రోజుల్లో ఈ పితృశ్రాద్ధాలు చేస్తున్నాం. అంటే మనం వాళ్ళకు మరుసటి రోజే భోజనం పెడుతున్నాం. ఇంత నియమబద్ధంగా పితృదేవతలు గతించిన తర్వాత కూడా వాళ్ళను ఖచ్చితంగా ఈ కర్మలను ఆచరించమని చెప్పాయి. అంత గొప్పగా చూసుకోవాలి, ప్రతి కర్మను ఆచరించాలి. ఒకవేళ ఆచరించకపోతే ఏమిటి అంటే, ఆచరించకపోతే ఆయా మనం అన్నీ ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కొంతమంది కొన్ని సందేహాలు వస్తాయి. మేము అన్ని రకాల కర్మలు చేసామండి, జపాలు చేసాము, హోమాలు చేసాము, మా అమ్మాయికి వివాహం కావడం కోసం ఏదైనా అన్నీ చేసేసాము, గ్రహదోషాలు ఏమి చెప్తే అవి చేశాము, అయినా మాకు వివాహం కావట్లేదు ఎందుకు అని ఒకరికి ఒక ప్రశ్న ఉంటుంది. చాలామందికి ఉంటుంది. ఇది ఇలా కాదు. ఇవే మనం తెలిసి తెలియక చేసినటువంటి పితృ సంబంధమైనటువంటి దోషాలు కూడా మనపై ప్రభావితం చేస్తాయి. జాతకంలో అన్నీ ఉన్నాయి, యోగం ఉంది, వివాహం కావాలి, అవ్వట్లేదు. జాతకంలో యోగం ఉంది, సంతానం కావాలి, అవ్వడం లేదు. ఎందుకు అంటే పితృదోషాలు కూడా ఆపాదిస్తున్నాయి. పితృ సంబంధిత దోషాలు కూడా ఖచ్చితంగా మనపై ఉంటాయి, ప్రభావం చూపుతాయి. అందుకే వాళ్ళు గతించిన తర్వాత మనం 3 తరాలు, ప్రతి 3 తరాలు ఏవైతే ఉంటాయో, అందుకే పితృకర్మలో ఏం చెప్తారంటే పితృపితామహ ప్రపితామహ అని చెప్తారంటే 3 తరాలు నేను ఆ 3 తరాలని ఉద్ధరించాలి, నా బాధ్యత అది. మాతృస్థానమైనా పితృస్థానమైనా 3 తరాలు ఉద్ధరించాల్సిన బాధ్యత నాది. ఏ తరంలోనైనా ఏ రకమైనటువంటి పితృకర్మలు సరిగ్గా చేయకపోయినా ఆ దోషం నాపై వర్తిస్తుంది, ఆ దోషం నాపై ప్రభావితం చూపుతుంది. అవి జాతకంలో తెలియదు, అవి ఇత్యాది నా స్వకర్మలలో కూడా తెలియదు. అందుకే చాలామంది వివాహ సమయాల్లో కూడా ఈ పితృదోష ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. కొన్ని పితృదోషాలుగా, కొన్ని స్వకర్మలుగా, కొన్ని జాతక కర్మలుగా ఇట్లా మనల్ని నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పితృదోషాలు కూడా ఒకటి. కాబట్టి పితృదేవతలు మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో అంతకంటే గొప్పగా మనం పితృదేవతల్ని చూసుకోవాలి అనేది మన హైందవ ధర్మం యొక్క ఆంతర్యం. కాబట్టి అందుకే పితృకర్మలు చెప్పారు, శ్రాద్ధ కర్మలు చెప్పారు. అవి సక్రమంగా ఆచరిస్తూ ఏవైతే ధర్మ ప్రతిపాదితంగా, ఏదైతే వేద ప్రతిపాదితంగా ఉన్న ధర్మాలు ఉన్నాయో అవి ఆచరిస్తూ వెళుతూ ఉండడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ఒకవేళ జాతకంలో లేకపోయినా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన సంతానం కలుగుతుంది. అది ఆ యోగం లేకపోయినా పితృదేవతా ఫలం వల్ల కూడా కలిగినటువంటి యోగాలు ఉన్నాయి. పితృదేవతా ఫలం వల్ల వానికి విద్య లేకపోయినా ఉత్తమమైనటువంటి విద్య వచ్చేటువంటి యోగాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పితృదేవత అనుగ్రహంతో కూడా జరుగుతాయి. రోజు మా ఉపాస్మహే యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో లోతైన విషయాలను మా ప్రేక్షకులకి స్పష్టంగా వివరించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలండి.